చాలామంది నటుల్లాగానే ఈ నటుడు కూడా ఓ చిన్న గ్రామంలో పుట్టాడు. అక్కడే పెరిగాడు. తండ్రి ఓ సాధారణ రైతు. చదువు కోసం సొంతూరిని వదిలిపెట్టాల్సి వచ్చింది. కానీ పక్క ఊర్లో చదువంటే మాటల బోలెడు ఖర్చు. అందుకే చదువుకుంటూనే వాచ్మెన్ ఉద్యోగం చేశాడు షియాజీ షిండే. కేవలం రూ. 165 జీతంతో రాత్రింబవలు కష్టించి పనిచేశాడు. అదే సమయంలో నాటకాలు కూడా వేస్తుండేవాడు. అలా ముంబైకి వెళ్ళి వర్క్షాపులు కూడా తీసుకున్నాడు. యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలో గర్వించదగ్గ నటుల్లో ఒకటిగా మారిపోయాడు. విలన్గా, సహాయక నటుడిగా ఎలాంటి పాత్రలైనా పోషించే ఈ షియాజీ షిండే గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. షియాజీ తన మొదటి చిత్రం షూల్లో బచ్చు యాదవ్ పాత్రను పోషించాడు. తన యాక్టింగ్తో మొదటి సినిమాతోనే అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత అతనికి ఎదురు లేకుండా పోయింది. మరాఠీతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, గుజరాతీ చిత్రాలలో నటించాడు ఈ విలక్షణ నటుడు. ఇక సినిమాల్లో సక్సెస్ఫుల్గా కెరీర్ కొనసాగిస్తున్న షియాజీ షిండే ఇప్పుడు రాజకీయాల్లోనూ విజయవంతం అవ్వాలని చూస్తున్నారు.